తుమ్మెద పదాలు అంటాము. తుమ్మెద పదాలు, ఏల పాటలు, రేల పాటలు ఇవన్నీ ఎవరు కనిపెట్టినయి గావు. ఇప్పుడు మనం చెప్తున్నటువంటి ఇప్పుడున్నటువంటి సింగర్స్ కొత్తగా వీళ్ళు భూమి మీదకి తీసుకొచ్చినయి కావు ఇయన్నీ గూడా. శ్రీకంఠుడను పువ్వు తుమ్మెద, శ్రీకంఠుడను పువ్వు తుమ్మెద, మూడు లోకంబులయ్యేనే తుమ్మెద. తుమ్మెద ఓ తుమ్మెద శ్రీకంఠుడను హ్మ్. తుమ్మెద పదాలు, యాల పదాలు ఇట్లాంటివి చాలా అంటే ఇక మనకు ఈ ఇప్పుడు కనిపిస్తున్నటువంటి చాలా మంది పాటల్లో కనపడే పాటలన్నీ గూడా జానపదుల ద్వారా వచ్చినటువంటి పాటలే. సో, అట్లా రాసినటువంటి జానపద కథల్ని బేస్ చేసుకొని రాసినటువంటి పాటలే అటు బతుకమ్మ పాట గాని, వాన పాట గాని. ఆ వాన పాటలో కన్నె పిల్లలారా వలలో సన్నజాజులారా వలలో పాట పాడరారే వలలో వలలో పదం నేర్చుకోరే వలలో వలలో కండ్లు దుడుసుకోరే వలలో వలలో కథను తెలుసుకోరే వలలో వలలో వానదేవుని తల్లి వర్షాల దేవంట వలలో వర్షాల దేవికి వలలు వలలో ఒక్కడే కొడుకంట వలలు వలలో మురువంగా పెంచింది వలలో వలలో గార్వంగా చూసింది వలలో ఓ దిష్టి సుక్కబెట్టి వలలు దిక్కుల దిట్టింది వలలో పాపెడ తీసింది వలలో పాపోలే చూసింది వలలు వలలో అట్లా పెరిగినాడు కొడుకు వానదేవుడమ్మా వలలో వానదేవుడమ్మా వల కన్నె పిల్లలారా వలలో సన్నజాజులారా వలలో కొడుకా ఓ కొడుకా కొడుకా ఓ కొడుకా వలలో కొడుకా వానదేవా వలలో ఎక్కడున్నవయ్యా వలలో సక్కనాల తండ్రి వలలో చిటపటలాటాడి వలలో సినుకుగార కొడుకా వలలో ఇట్లా తల్లి వానదేవుడు ఎక్కడో పోయి ఉండే ఈ లోకం మీద కరువు వస్తుంది, ఈ లోకం అల్లాడుతున్నది, రారా నాయన అని చెప్పేసి ఆ తల్లి పిలిచి బతిలాడుతున్నటువంటి సందర్భంలో రాసినటువంటి 2 పాటలు. అప్పుడు 2005లో రికార్డ్ చేసినటువంటి పాటలు దాదాపు ఒక 7, 8 సంవత్సరాలు టీవీలలో మారుమోగినాయి. అంటే మన బొట్టు, మన బోనం, మన సంస్కృతి, మన సంప్రదాయం ఎట్లా అంటే ఈ సమాజంలో తెలంగాణకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది. మొత్తం అంటే భారతదేశంలో తెలంగాణ ప్రత్యేకమైనటువంటిది. ఎందుకంటే ఇక్కడ సంస్కృతి భిన్నమైనది. మన భాష నేను చాలా సందర్భాల్లో ఏం చెప్తుంటానంటే తెలుగు భాష మనది. తెలుగు మనది. అది తెలుగా, త్రిలింగా, తెనుగా ఇంకొకటా గాని తెలుగు మనది.